నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనం వైశాఖ పురాణాన్ని తెలుసుకుంటూ ఉన్నాము, పారాయణం చేసుకుంటూ ఉన్నాము చక్కగా. ఈరోజు మనకు 7వ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం. అయితే వైశాఖ మాసంలో దానముల గురించి తెలియజేయమని అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఏమంటున్నాడంటే, మహర్షి, నేను చూచింది సత్పురుషుల చరిత్ర వలె మా ఆశ్చర్యంగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజు ఏంటి, హేమాంగదుడు ముక్తి నందిన ధర్మంను మరింత వివరంగా తెలపండి. నాకు విధంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంకా వివరింపగోరుతున్నాను అని అడిగాడట. అయితే అందులో మరి ఆ శృతకీర్తిని మాటలు విని శృతదేవ ముని, నాయనా, నీవు అడిగింది మంచి విషయము, తప్పక చెప్పుతాను అని బాగా వినమని శృతదేవమాముని శృతకీర్తికి వివరించిండు అని నారదులు అంబరీష మహారాజుకు తెలియజేస్తున్నారన్నమాట. అయితే రాజర్షి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ధర్మములను వినవలేనన్న కోరిక యుక్తమైనది. ఎందుకంటే తెలుసుకోవలసినవి నీ బుద్ధికి గల సదాసక్తికి నేను సంతోషిస్తున్నాను. ఎన్నో జన్మల పుణ్యం ఉన్నప్పుడే ఈ మహావిష్ణు కథా ప్రసంగాన్ని ఆసక్తి కలిగి ఉంటాము. మరి నీవు యువకుడవు, రాజాదిరాజువు, నీకెట్టి విష్ణు కథ ఆసక్తి, ధర్మ జిజ్ఞాస కలిగింది అంటే నువ్వు చాలా పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవు అన్నమాట. నువ్వు భక్తుడవు, విష్ణుదేవుడికి ప్రీతిపాత్రమైన వాడవు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఓ రాజా, తప్పకుండా వివరిస్తాను, విను. శుభకరములైన భాగవత ధర్మములను వివరిస్తాను. యథోచితముగా శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు వదలడము, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదాలు. వైశాఖ మాస ధర్మములను ఆచరించు వారికి ముక్తి లేదు. ఇవి ఆచరించకుంటే ముక్తి అనేది లేదు. మళ్ళీ జన్మలు ఎత్తవలే. సర్వధర్మముల అందు కూడా వైశాఖ వ్రత ధర్మము చాలా ఉత్తమమైనది, సాటి లేనిది. రాజు లేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మాలు ఉన్నాయి, కానీ అవి దుఃఖప్రదాలు, అనగా కష్టములను కలిగించేవి, సుఖసాధ్యాలు కావు. ఒక వైశాఖ ధర్మములు మాత్రమే చాలా సులభమైనవి. నువ్వు అస్థితమగు రాజు పరిపాలనలోనున్న ప్రజలకు వలె సుఖశాంతిప్రదములు, అంటే మంచి రాజు పరిపాలన ప్రజలు ఎంత ఆనందంగా ఉంటారో అలాగా ఈ వైశాఖ వ్రతమును ఆచరించిన వాళ్ళు అంత ఆనందంగా చక్కగా జీవిస్తారట, సుఖశాంతులతోని జీవిస్తారట. మరి అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రముల వారికి సులభములు. ఇప్పుడు ఈ వైశాఖ ధర్మాలు అనేవి ఏ వర్ణం వారైనా, బ్రాహ్మలు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, 4 వర్ణాల వాళ్ళు కూడా చక్కగా దీన్ని ఆచరించవచ్చు. ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదాలు. మరి నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గంన చెట్ల నీడలో చలివేంద్రం నేర్పరచుట, చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న దీన్ని దానం చేయుట, ఇట్లా సాయం చేయు వారికి సాయంకాలము ఎండలో వచ్చిన వాళ్లకు
పానకము ఇచ్చుట, దారి మార్గములలో బావులు, దిగుడు బావులు, చెరువులు తవ్వించుట, కొబ్బరి, చెరుకు గడలు రసము అంటే చెరుకు రసాన్ని, కొబ్బరి నీళ్ళను, కస్తూరి ఇట్లాంటి వాటివి దానం చేయడము, మంచి గంధమును పూయడము, ఎండలో ఉన్న వాళ్ళకి మంచం ఇవ్వడము, పరుపు దానం ఇవ్వడము, మామిడి పండ్ల రసం ఇవ్వడము, దోస పండ్ల రసము దానం చేయడము, దమనము, పుష్పములు, సాయంకాలమున పానకం అంటే బెల్లం పానకం చేసి ఇచ్చినట్టయితే, పులిహోర మొదలగు చిత్రాన్నములు దానము, ప్రతిదినము దధ్యోదనము అంటే పెరుగన్నం దానం చేసినట్టయితే, తాంబూల దానము చైత్ర అమావాస్య నుండి ఇప్పటి వరకు నెల అంతా కూడా వెదురు కొమ్ముల దానము ముఖ్యంగాట. ఈ కాలంలో వచ్చు సర్వ విధములకు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ఇలా ఏమున్నాయండి, అన్నీ మనకు దొరికే వస్తువుల గురించే ఉంది దానం చేయమని. కాబట్టి ఇది చాలా సులువు. దీంట్లో మనము కష్టపడాల్సిన యథోచితంగా చేయవచ్చు. మరి ప్రతిదినము సూర్యోదయానికి ముందుగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువు పూజ తర్వాత విష్ణు కథా శ్రవణం చేయాలి. అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజించాలి. ఎండలో ప్రయాణంలో అలసిన వారికి విసనకర్రలతో విసరాలి. సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ చేయాలి. పండ్లు, పెరుగన్నము నివేదించాలి. ధూప దీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టడము, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసరిక, పప్పు, బియ్యము, కూరగాయలు ఈ విధంగా దానం చేయవలను. ప్రయాణికులకు ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వాళ్లకు కావలసిన ఆతిథ్యం ఇవ్వవలను. ఇవి వైశాఖ మాసంలో తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దధ్యన్ నివేదము అంటే పెరుగు అన్నాన్ని నివేదించితే మున్నగునవి సర్వ పాపాలను హరించును, అఖండ పుణ్యమునిస్తాయి. మరి పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చించక, విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థంగా కాలంను గడిపే స్త్రీ పతి సౌఖ్యంను, పుత్రలాభంను పొందలేదు. ఆమె కోరిక తీరదు. మరి శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసంలో సంచరిస్తూ ఉంటాడట. మనము మన ఇళ్లకు ఏదో ఒక రూపంగా వచ్చి చూస్తుంటాడు. ఎంతోమంది వస్తూ ఉంటారు, అందులో ఎవరని మనకు తెలుస్తుంది. అట్లా ప్రతి ఇంటికి కూడా శ్రీ మహావిష్ణువు పరిశీలిస్తాడట ఈ కాలంలో. కాబట్టి అప్రమత్తులమై భక్తి భావంతో వచ్చిన వారిని ఆదరించాలి. అట్టి పవిత్ర సమయము వైశాఖము మాసం కాబట్టి పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపానికి గురి అవుతాడు. మరి రౌరవాది నరకములను పొందుతాడు, రాక్షస జన్మ ఎత్తుతారట. మరి ఇట్టి కష్టములను వలదనుకుంటే వారు యథాశక్తి వైశాఖ వ్రతమును ఆచరించవలే. ఆకలి గలవారికి అన్నమును, దప్పిక గలవారికి జలమును ఇయ్యాలి. జలము, అన్నము సర్వ ప్రాణములకు ఆధారాలు కదా. కాబట్టి ఎవరు వచ్చినా అతిథులను, అభ్యాగతులను మనము చక్కగా ఆదరించాలి. మరి ఈ సర్వప్రాణుల యందు కూడా సర్వాంతర్యామిగా శ్రీ మహావిష్ణువు ఉంటాడు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇస్తాడు. మనకు శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి చివరకు ముక్తిని ఇస్తాడు.
కాబట్టి జలదానము చేయని వారు పశువులై జన్మిస్తారు, అన్నదానం చేయని వారు పిశాచాలు అవుతారు. అన్నదానం చేయక పిశాచకత్వం పొందిన వారి గురించి మనం చెప్పుకుందాము వివరంగా. అయితే ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం సుమా, అవి కూడా. కాబట్టి ఈ దాన వివరాలన్నీ నీకు తెలియజేశాను. చక్కగా ఈరోజు ఈ 7వ అధ్యాయం సంపూర్ణమైపోయింది. మనము 8వ అధ్యాయంలో మళ్ళీ ఇంకా విశేషాలను తెలుసుకుందాము అని శృతదేవముని శృతకీర్త మహారాజుకు చెప్పాడు అని మన నారదుల వారు అంబరీష మహారాజుకు తెలియజేసిండు. ఇది వైశాఖ పురాణం 7వ అధ్యాయము సంపూర్ణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.